ఏ దోషం అయితే ఉందో ఆ దోషం ఎక్కడితో ఆపేయండి. దోషం వేరు, శాపం వేరు. దోషం నువ్వు చేస్తే నీకు బిడ్డలకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దోషం నువ్వు చేస్తే నీ బిడ్డలకు ఖచ్చితంగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఆ దోషం నీ దగ్గర ఆగిపోతే ఈ వంశ పారంపర్య ఆచారాలు నీకు రావు. ఎప్పుడు నూతనంగా బతకమన్నాడు దేవుడు. రాజులా బ్రతకమన్నాడు, గొప్పవాడిగా బతకమన్నాడు, శక్తివంతుడిగా బతకమన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు నూతన పరిచే ఆత్మగా మనల్ని ఉంచి ఉన్నాడు. మా అమ్మమ్మ చేసింది, మా నాన్నమ్మ చేసింది, మా పూర్వీకులు చేశారు. ఆ మాటలన్నీ మానేయండి. పెళ్ళి అయ్యే వరకు దేవుడు పెళ్లి చేశాడు. కరెక్ట్గా పెళ్లి టైంకి ఓ పెద్ద దొంగ అట్టుకొస్తారు. అప్పటి వరకు పక్కన పాడేసింది. దానికి బొట్లు ఆడతారు. పైన ఏం కడతారు? బంగినపల్లి మామిడికి చెట్టు యొక్క ఆకులు కడతారు, తాళ్ళు కడతారు, తోసేస్తారు లోపల. రండి, అక్కడి నుంచి కూర్చోబెట్టి టపా 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 కేజీ బియ్యం కలిపే వేసేస్తారు. అంతే. ఎవరు చేశారు ఇది? ఎవరికి తెల్లం. ఎందుకు చేస్తున్నారు? ఎవరికి తెల్లం. ఆకు ఎందుకు కడతారో తెలీదు, కింద పసుపు ఎందుకు రాస్తారో తెలియదు, ఏమీ తెలీదు. వాళ్ళు చేశారు కాబట్టి సాతాను దాడి మనమే చేయబోతే అవడమే చేస్తుంది. దేవుడిచ్చిన లేఖనాలు, దేవుడిచ్చిన క్రియలు, దేవుడిచ్చిన ఆలోచనలు, దేవుడిచ్చిన పరిశుద్ధత ఏమైపోయింది? ఇదొక